మాలా మాదిగ అన్నదమ్ముళ్ల వలె విడిపోయి కలిసి ఉందామని ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చేబర్తి యాదగిరి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగిందని, ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేసిన పోరాటంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో మాలా మాదిగ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణ ఆమోదం పొందుతున్న సందర్భంగా కొంతమంది అందుకు అడ్డంకులు సృష్టిస్తూ మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మాల సోదరులు వారి ఉచ్చులో పడకుండా మాలా మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కోసం సహకరించాలని విన్నవించారు. ఉన్న అవకాశాలను పంచుకుందాం, భవిష్యత్తు హక్కులకు గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల కుమార్, మైసరాములు, ఉప్పరిపల్లి నాగభూషణం, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిన నర్సింలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం హక్కులు సాధించి భారతదేశం యొక్క భవిష్యత్తును 1000 ఏళ్ళు తీర్చిదిద్దినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం మాది ఉద్యోగుల సమైక్య, అదేవిధంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలుగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో, రాష్ట్రంలో మాది ఉపకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఈ కీలక దశలో ఉంది. ఈ సందర్భంలో మాలా మాదిగలు ఒక సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విద్వేషాలు పోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఎవరెంతో వారి వాటా అనే నినాదంతో అదే స్ఫూర్తితో మాలను కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే మాది ఉపకులాలు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 3 దశాబ్దాల పోరాటం ఈరోజు విజయవంతం కావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ సమస్యను అతి తొందరలో ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా పరిష్కరించి మాది ఉపకులాలకు న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు కేవలం మాదిగల నాయకుడిగానే చిత్రీకరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఈ తెలుగు నేల మీద మాదిగలు చేసినటువంటి పోరాటాలు ప్రతి గడపలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తూ ఉన్నాం. వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా గుండె జబ్బుల పిల్లల ఉద్యమంతో వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా కావచ్చు. కాబట్టి మందకృష్ణ మాదిగారు కేవలం మాదిగల కోసం పోరాటం చేయలేము, సమాజంలో ఉన్నటువంటి అడ్డు వర్గాలు అందరి కోసం పోరాటం చేసింది. కాబట్టి కేవలం కృష్ణమాది గారిని మాదిగల నాయకుడిగా చిత్రీకరిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్తున్నటువంటి మీరందరూ కూడా, మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తి అని చెప్తున్నటువంటి మీరందరూ కూడా, కాంశీరామ్ స్ఫూర్తి అని చెప్తున్నటువంటి మీరందరూ కూడా మందకృష్ణమాది గారిని మాట్లాడుతున్నారంటే నిజంగానే వాళ్ళ స్ఫూర్తి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నట్టుగా మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అన్నదమ్ములుగా కలిసి ఉందాం, పంచుకుందాం అనే నినాదాన్ని మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే తెలంగాణ ఏర్పడినప్పుడు అన్నదమ్ములుగా విడిపోదాం, కావలకుండా కలిసి ఉందామని ఏదైతే నినాదం ఇచ్చినటువంటి సామాజిక వర్గం నుంచి ఇలా అత్యంత హేయంగా, ఒక నీచమైన భాష మాట్లాడుతున్నారు. దండోర ఉద్యమం, దండోర కార్యకర్తలకు ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక త్యాగశీలిని నేర్పించింది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి దండోర నాయకత్వం అంతా వీళ్ళ సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి సమాజం అంతా కూడా దండోర ఉద్యమాన్ని 3 దశాబ్దాలు కాపాడుకున్నది. ఆ దండోర ఉద్యమాన్ని విజయం సాధించింది. అందులో సమాజంలో ప్రతి వర్గం కూడా అందులో భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు అతి తొందరలో ఈ వర్గీకరణ సమస్యను పరిష్కరించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాల్సిన మీ విజ్ఞప్తి